హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికైతే హాయ్ అండి. ఇది వచ్చేసి ఈరోజు నేను మామిడికాయ చట్నీ చేయబోతున్నాను. అందుకోసమని మామిడికాయ ముక్కలు మంచిగా కట్ చేసేసి చిన్న పీసెస్ లాగా చేసి ఇలా పేపర్ మీద ఆరబెట్టాను. తర్వాత ఎల్లిపాయలు పొట్టు తీసుకోవాలన్నమాట. అంటే నేను కొంచెం ఫస్ట్ టైం అనమాట ఈ ఇయర్లో పెట్టడము. నేను కొంచెం క్వాంటిటీ పెడుతున్నాను. కొంతమంది ఎక్కువ క్వాంటిటీ పెడతారు కదా, అలా దీనికి తగ్గ మెజర్మెంట్స్ తీసుకుంటే సరిపోద్ది డబల్. ఇక్కడైతే ముక్కలు కొలుస్తున్నానండి. నేనైతే ముక్కలు 2.5 అయినాయండి. 2.5 కప్స్ అయినాయి. దాని ప్రకారం మనము మెజర్మెంట్ తీసేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను పోపు కోసమని పల్లి ఆయిల్ తీసుకున్నాను. పల్లి ఆయిల్ అయినా లేదంటే నువ్వుల నూనె అయినా యూజ్ చేయొచ్చు. మనకి చట్నీలకి పల్లి ఆయిల్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం లైట్గా ఆవాలు అలాగే జీలకర్ర యాడ్ చేసేసాను. చూసారు కదా, మనకు పల్లి నూనె మంచిగా పొంగు వస్తుంటుంది. తర్వాత ఇక్కడ ఎండుమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాను కొన్ని. అలాగే కొంచెం కరివేపాకు, ఎల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. దీంట్లో మనకి ఆ ఎల్లిపాయలు ఇందాక పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, ఎల్లిపాయలు అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత అవన్నీ మంచిగా ఫ్రై కానివ్వాలన్నమాట. మనకి ఫ్రై కానిచ్చేసి ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇందాక మనం ఆల్రెడీ శుభ్రంగా తూర్చి పెట్టేసుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, అవన్నీ ఒక బౌల్లోకి వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి పోపు కూడా చల్లారిపోతుంటుంది ఇంత లోపల. అలాగే మనము ఇందాక పక్కన పెట్టుకున్న మ్యాంగోస్ పీసెస్లో కొంచెం పసుపు యాడ్ చేసేసుకోవాలి. తర్వాత అలాగే జీలకర్ర, ఆవాలు, మెంతులు నేను మంచిగా దూరగా ఫ్రై చేసేసి పక్కన పెట్టేశాను. అది మంచిగా పొడి పట్టుకోవాలి. ఆ పొడి కూడా ఇందులో పీసెస్లో వేసుకోవాలన్నమాట. మనం జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి మనకి స్మెల్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది అనమాట. అలాగే మనకి 2.5 పీసెస్ అయినాయి కదా కప్స్తోని, దానికి తగ్గట్టు మనం కొంచెము ఎంత అంటే మనకి 1/2 కప్పు సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. వీలైతే దొడ్డుప్పుని మంచిగా మనము మిక్సీ పట్టేసుకొని ఆరబెట్టుకొని అదైనా యూజ్ చేయొచ్చు. లేదంటే మనకి సాల్ట్, మెత్తటి సాల్ట్ ఉంటుంది, అది యూజ్ చేయొచ్చు. అలాగే 1 కప్ కంటే కొంచెం తక్కువ కారం యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే కారం మనకి ఎక్కువ ఉందా తక్కువ ఉందా దాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ పోపు అనేది చల్లారిపోయింది కదా, ఇది పోపు అనేది ఇందులో వేసుకోవాలి. మనకి పోపు అనేది చల్లారితేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి ఎక్కువ రోజులు. నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీ పెట్టాను కాబట్టి దాని తగ్గట్టు చెప్పాను మెజర్మెంట్స్ అనేది. మీరు ఎక్కువ పెట్టుకుంటే దానికి డబ్బలు వేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియో అందరైతే దాదాపు స్కిప్ చేస్తూనే చూస్తున్నారు. నేనైతే స్కిప్ చేయకుండా చూడాలని అనుకుంటున్నానండి. మ్యాంగో చట్నీ అయితే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు పల్లి ఆయిల్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.